వెంకటేశాయ. విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం మాయాశ్రయం విగతమాయమచింత్యమూర్తిం ఆనందసాంద్రమమలం నిజబోధరూపం సీతాపతిం విదితతత్వమహం నమామి. సృష్టి స్థితి లయాదులకు కారణభూతుడు, మాయారహితుడు, నిర్మలమైనటువంటి స్వభావం కలవాడు సీతాపతి అయిన శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 317వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ సరస్వతీ ప్రసాద్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ అయినటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 37 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరదాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 37 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తథా మమ సతాం శ్రేష్ఠ కింధ్వజిన్యా జగత్పతే సర్వాణ్యేవానుజానామి చీరాణ్యేవానయంతు మే. రామచంద్రమూర్తి దశరథుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు. అసలు వనవాసానికి నేను వెళుతుంటే ఇన్ని చర్చలు ఎందుకు తండ్రి? సుమంత్రుల వారు మాట్లాడుతున్నారు, సిద్ధార్థులు మాట్లాడుతున్నారు, మీరేమో నాకు కావలసినటువంటి సౌకర్యములన్నీ కూడా ఈ ధనధాన్యములు చతురంగ బలములు వీటిలన్నింటినీ కూడా అడవిలో కల్పించాలి అని నాతో పాటు వాటిని పంపించాలనుకుంటున్నారు. అసలు ఇన్ని మాటలు ఎందుకు? రాజ్యాన్ని విడిచిపెట్టి వనవాసానికి వెళుతున్నటువంటి నాకు రాజభోగాలు రాజలాంఛనాలు చతురంగ బలములు వీటితో పనేమున్నది? కావున ఇవేమీ అవసరం లేదు. నాకు వనవాసానికి యోగ్యమైనటువంటి ఆ నారచీరలు మాత్రము ఈ పరిచారకులతోటి తెప్పించండి అన్నారు. ఎందుకు అంటే వాస ప్రధానం ఖలు యోగ్యతాయా అని అన్నారు. ఏ సందర్భంలో ఎటువంటి వస్త్రములను ధరించాలో ఆ సందర్భంలో అటువంటి వస్త్రములను ధరిస్తేనే ఆ నియమము, ఆ వ్రతము, ఆ సందర్భము కూడా సానుకూలమవుతుంది. అంతేగాని అలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలి అని అనుకుంటే కనీసం వస్త్రధారణ విషయంలోనే సానుకూలంగా ఉండలేనటువంటి మనకు ఆ భగవద్ అనుగ్రహం ఎలా లభిస్తుంది? పూజ చేసేటప్పుడు ఈ విధమైనటువంటి వస్త్రధారణ ఉండాలి, స్వామిని దర్శించుకునేటప్పుడు ఈ విధమైనటువంటి వస్త్రధారణ ఉండాలి అని చెబితే ఆ విధమైనటువంటి వస్త్రధారణలో వచ్చి చక్కగా సవైదికంగా పెద్దలు చెప్పిన విధంగా ఆ వస్త్రములను ధరించి స్వామిని దర్శించుకోవడమో పూజనో చేస్తే అవి ఫలిస్తాయి. కానీ ఇలాగే ఎందుకు చేయాలి అంటే మనకు ఆ పూజ చేసేటటువంటి ఫలితం మాత్రం పరిపూర్ణంగా రావాలి. స్వామిని దర్శించుకుంటే వచ్చే ఆ ఫలం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా రావాలి. కానీ వాటిని చేసేటప్పుడు చెప్పే చిన్న చిన్న నియమములు ఏవైతే ఉన్నాయో ఆ నియమములను మాత్రం పాటించడానికి మనకు మనస్సు ఒప్పుకోదు. మనం కనీసం సర్దుకోలేకపోతే మరి ఫలితములు ఎలా వస్తాయి అని అంటున్నారు. ఏమిటండి మిగతా వస్త్రములకి మరి ఈ సంప్రదాయ వస్త్రములకి ఉన్నటువంటి తేడా అని మనకు అనిపిస్తుంది. అంటే చిన్నమైనటువంటి వస్త్రములు లేకపోతే చించి కుట్టినటువంటి వస్త్రములు వీటిని ధరించకూడదు అని అన్నారు. వాటిని కుచేలములు అని అంటారు. కుచేలుడు అని చెప్పి మనం భాగవతంలో విన్నాం కదా. కుచేలుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే కుత్సితమైనటువంటి చేలములు వస్త్రములు ధరించిన వాడు కావున కుచేలములు అని అన్నారు, కుచేలుడు అని అన్నారు. మరి స్వామివారి పూజ చేసేటప్పుడు కానీ
వ్రతోపవాస నియమములలో ఉన్నప్పుడు కానీ ఈ కుచేలములను అంటే ఏమిటి, చించి కుట్టించినటువంటి వస్త్రములను కానీ చిరిగినటువంటి వస్త్రములను కానీ ధరించకూడదు అని అన్నారు. వెంటనే మనకు సందేహం వస్తుంది, ఏమండి మేము చొక్కా వేసుకున్నాము, ఆ చొక్కా చిరిగింది కాదు కదా, చక్కగా నీట్గా ఉన్నది, దానికి గుండీలు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉంటే మరి ఇది చిరిగింది ఎలా అవుతుంది అంటే, చొక్కా చిరిగిన చొక్కా అని అంటలేదు, కానీ చొక్కాని చించే కుట్టిస్తారు. అది సహజమే కదండి, అతుకులు వేసిందే కదా చొక్కా అంటే. మరి అదేవిధంగా ఏమైనా కానీ ప్యాంటు కానీ చొక్కా కానీ ఇవన్నీ కూడా అతుకులు వేసినటువంటివి అవుతాయి. అలాగా అతుకులు వేసినటువంటి వాటిని ధరించకుండా ఏకవస్త్రంగా ఉన్నటువంటి వాటిని ధరించడం అనేది సంప్రదాయంగా మనకు పెద్దలు తెలియజేశారు. మరి పంచ చీర ఇవేవైతే ఉన్నాయో వాటికి మధ్యలో అతుకులు అనేవి ఉండవు. ఒకే దారం మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకే దారం అనేది పంచ కానీ చీర కానీ వాటిలో ఉంటుంది. కావున అవి చించి కుట్టించినవి కాదు, కావున మనం సంప్రదాయాన్ని పాటించినట్లు అవుతుంది. అటువంటి వస్త్రములు వైదిక కర్మలకు యోగ్యమైనవి అవుతాయి. కొంతమందికి మరొక సందేహం వస్తుంది, ఏమండి పంచ కూడా ఉత్తరయము పంచ కలిసి ఉంటే వాటిని రెండుగా మనం చించుతాం కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించవలసింది, మనం ధరించినటువంటి వస్త్రములో అతుకులు ఉన్నాయా లేవా అనేది చూడాలి. పంచ మధ్యలో ఎక్కడ అతుకులు ఉండవు, వేసుకున్నటువంటి ఉత్తరీయం మధ్యలో ఎక్కడ అతుకులు ఉండవు. కావున అతుకులు వేసినటువంటి వస్త్రమును ధరించడం అనేది కూడదు అని అన్నారు. అంతేగాని పెద్ద తాను ఉంటే ఆ తాను మొత్తం కూడా చుట్టుకుని కూర్చోలేం కదా. కావున అతుకులు వెయ్యనటువంటి వస్త్రమును ధరించడం అనేది అందులో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. పంచ కానీ చీర కానీ వాటికి మధ్యలో అతుకులు ఉండవు. సరే, ఈ మధ్య చీరలకు కానీ వాటికి కానీ మధ్యలో అతుకులు కూడా వస్తున్నాయి అంటే మనం దానికి చేయగలిగింది ఏమీ లేదు. ఇక్కడ ఉన్న తాత్పర్యం ఏమిటి అంటే, అతుకులు లేనటువంటి వస్త్రమును చించి కుట్టించినటువంటి వస్త్రములు కాకుండా ఒకే దారం మొదటి నుంచి చివరి దాకా ఉండేటువంటి వస్త్రములను ధరించడం అనేది వ్రత ఉపవాస పూజాది నియమములలో వాటిని ధరించవలసినటువంటి వస్త్రములుగా, దీక్షా వస్త్రములుగా మనకు తెలియజేశారన్నమాట. అటువంటి వస్త్రములు పూజలకు, నియమములకు, దీక్షలకు కూడా యోగ్యమైనవి అని అన్నారు. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతుంటే ఆ వనవాసంలో యోగ్యమైనటువంటి వస్త్రం, అది వనవాస దీక్ష కదా, ఆ దీక్షకు యోగ్యమైనటువంటి వస్త్రం నారచీరలు ధరించి ఉండటం. అది అన్నింటి నుండి కాపాడుతుంది. పట్టు వస్త్రములు ధరించి వెళితే ఆ పట్టు వస్త్రములతోటి నడవటము కష్టము, వాటిని ఎక్కువసేపు ధరించడము కష్టము. అవి నియమములకు యోగ్యముగా ఉండవన్నమాట. అంటే ఆ వనవాస నియమానికి యోగ్యంగా ఉండవు. అందుకనే మన పెద్దలు కూడా ఆయా సందర్భాలకి యోగ్యమైనటువంటివి, సుఖాన్ని ఇచ్చేటటువంటివి అలాంటి వస్త్రములని నియమములుగా ధరించాలని చెప్పారు. మరి అలాగే ఇక్కడ రాముడు కూడా, తండ్రి వనవాసానికి వెళుతున్నటువంటి నాకు ఈ రాజభోగాలు, రాజ్యలాంఛనాలు ఇవన్నీ ఎందుకు, నాకు ఆ దీక్షకు యోగ్యమైనటువంటి నారచీరలను మాత్రము ఇప్పించండి, అప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ నియమం పరిపూర్ణమవుతుంది అని అన్నారు. అందుకని నేను చెప్పుకున్నాం కదా, తపస్సంగ్రామ కవచం నియమద్విరదాంకుశ కలీనమింద్రియాశ్వానాం అని చెబుతూ, తపస్సు అనే సంగ్రామంలో కవచం వంటిది, ఇంద్రియములను అదుపు చేయడానికి పగ్గము వంటిది అని ఇలాగ మనం చెప్పుకున్నాం. అంటే ఈ దీక్షావస్త్రముల యొక్క మహిమను, అటువంటి దీక్షావస్త్రాల వంటి నారచీరలను నాకు ఇప్పించండి తండ్రి అని ఇంకా వీటితో పాటు నాకు కావలసింది చతురంగ బలములు కాదు, ఆ అడవిలో నేను వినియోగించేటటువంటి చిన్ని చిన్ని ఆయుధములు. ఏమిటవి అంటే, కనిత్రపిటకే చోభే సమానయత గచ్చత చతుర్దశ వనేవాసం వర్షాణి వసతో మమ. ఇంకా ఏమంటున్నారు, వనవాస గచ్చత, వనవాసానికి వెళుతున్నటువంటి చతుర్దశ వర్షాణి వనే వాసం వసత, 14 సంవత్సరముల పాటు ఆ వనంలోని నివాసం ఉంటున్నటువంటి మమ నాకు ఏం కావాలో తెలుసా, కనిత్ర పిటకే, ఒక గడ్డపార, అంటే పలుగు పార తట్ట బుట్ట అంటాం కదా అదనమాట. దేనికోసం పలుగు పార, దేనికోసం అంటే ఆ కందమూలములను తవ్వటానికి పలుగు, వాటిని పైకి తీసుకురావడానికి పార, అదేవిధంగా వాటిని ఎత్తి
వాటిని భద్రపరుచుకోవడానికి చిన్న తట్ట లేకపోతే బుట్ట అంటావదనమాట. అలాగా నాకు అవసరమైంది పలుగు పార ఇవి కావాలి తప్ప ఈ చతురంగ బలములు ఈ పరిచారికా గణములు ఇవన్నీ కూడా నాకు వనవాసంలో ఎందుకు అని అంటున్నాడు. ఉభే ఈ రెండు పరికరములు గడ్డపార అదేవిధంగా గంప ఇవి కావాలి. అలాగే సమానయత వీటిని తీసుకురమ్మని చెప్పండి తండ్రి అని చెప్పి అన్నాడు. అంటే అక్కడ నాకు అడవిలో ఉపయోగపడేవి ఇవి తప్ప ఏవి పలుగు పార గంప ఇవి ఉపయోగపడతాయి తప్ప ఈ చతురంగ బలములు ఇవేవి కూడా నాకు అవసరం లేదు. పైగా చతురంగ బలములతోటి అడవిలోకి వెళితే ఆ అడవిలో ఉండే ప్రాణుల యొక్క పరిస్థితి ఏమిటి? ప్రశాంతంగా జీవనం గడుపుతున్నటువంటి వాటిని వీళ్ళందరినీ తీసుకువెళ్ళి వాటి యొక్క జీవితాన్ని దుర్భరం చేయటం తప్పు కదా. కావున అడవిలో చెబుతారు వినీత వేష ప్రవేష్టవ్యాని తపోవనాని నామా అని చెప్పి అంటారు. వినయమైనటువంటి వస్త్రధారణతోటి వినయంతో కూడిన బుద్ధితోటి తపోవనములలో ప్రవేశించాలి తప్ప ఆర్భాటంగా అక్కడ రాజలాంఛనములు చూపిస్తూ తపోవనంలోకి ప్రవేశించకూడదు. కావున తండ్రి నాకు ఈ చతురంగ బలములు ఇవేం అవసరం లేదు, గడ్డపార అదేవిధంగా బుట్ట పలుగు మొదలైనవి ఇప్పించండి, అవే నాకు ఉపయోగకరమైనటువంటి వస్తువులు సాధనములు అని అధచీరాణి కైకేయి స్వయమాహృత్య రాఘవం ఉవాచ పరిహత్స్వేతి జనౌఘే నిరపత్రప. ఈ విధంగా రామచంద్రమూర్తి నాకు నారవస్త్రాలు తెప్పించండి, ఆ పలుగు పార తట్ట ఇవి తెప్పించండి చాలు అని అంటున్నాడు. అంటుంటే దశరథ మహారాజుకి నోటి వెంట మాట రావటం లేదు. ఎవరితో చెప్పగలడు? ఏమయ్యా నువ్వు వెళ్ళి రాముడికి పలుగు పార అదేవిధంగా నారవస్త్రాలు తీసుకురమ్మంటే ఎవరు వింటారు? ఎవరికి చేతులు వస్తాయి రాముడికి ఈ నారవస్త్రాలు ఇవ్వడానికి? దానితోటి దశరథ మహారాజు ఏమీ మాట్లాడలేక కాదనలేక అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో మరి రాముడి మాట విని ఏ సుమంత్రుల వారు సిద్ధార్థుడో 350 మంది తల్లులో లేకపోతే పరిచారికగడమో వారెవరైనా వెళ్ళి మరి ఆ నారవస్త్రాలు తీసుకువచ్చి ఇవ్వచ్చు కదా అంటే వారు కూడా ఏమీ మాట్లాడనటువంటి స్థితిలో ఉన్నారు, శోకంతో ఉన్నారు. ఇంతలో కైకేయీదేవి ఒక్కసారి అటుగా వెళ్ళి ఇలా వచ్చేసింది. వచ్చి చేతిలో నారచీరలను తీసుకువచ్చి అధచీరాణి కైకేయి స్వయమాహృత్య రాఘవం ఉవాచ పరిహత్స్వేతి జనౌఘే నిరపత్రపా. ఆ తరువాత అందరూ అలా చూస్తూ ఉంటే ఎవరూ తీసుకురాకుండా ఉంటే కైకేయి నిరపత్రప ఏమాత్రము సంకోచము లేకుండా ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా సిగ్గును విడిచినదై చీరాణి స్వయం ఆహృత్య ఆ నారచీరలను స్వయంగా తన చేతితోటి తీసుకొచ్చి రాఘవం రాముడికి చూపించి రాముడికి ఇచ్చి పరిధత్స్వ రాఘవ ఇదిగోనయ్యా నారచీరలు ధరించు అని చెప్పి అన్నది. అందరూ కూడా చాలా దుఃఖంతో చూస్తూ ఉన్నారు. ఇది జనౌఘే ఉవాచ. ఈ విధంగా అంతమంది పరిచారికా గణము జనులు వాళ్ళందరూ కూడా సవతులు మంత్రులు దశరథ మహారాజు వీళ్ళందరూ చూస్తుండగా ఏమాత్రము జంకు లేకుండా ఏమాత్రము సంకోచం లేకుండా సిగ్గుపడకుండా కైకేయీదేవి నారచీరలు తీసుకువచ్చి రాఘవుడితోటి రామచంద్రమూర్తితోటి పరిధత్స్వ రామా వీటిని ధరించు అని అన్నది. రాముడికి నారచీరలు ఇచ్చి ధరించమని చెప్పేటటువంటి నోరు ఆ అయోధ్యానగరంలో ఒక కైకేయికి తప్ప ఎవరికీ కూడా లేదన్నమాట. ఆ ఆలోచన కూడా భరించలేనటువంటి వారు మిగతా వారు ఏమి మాత్రమో తాను అనుకున్నటువంటి దానికోసం ఎంతకైనా సరే సిద్ధం అన్నట్లుగా ఉన్నదన్నమాట. ఈ విధంగా జనౌఘే ఉవాచ ఆ జనుల సమూహంలో ఈ మాట చెప్పింది. రామా ఇదిగోనయ్యా నారచీరలు ధరించవయ్యా అని చెప్పి అన్నది. అనేటప్పటికీ సచీరే పురుష వ్యాఘ్ర కైకేయ్యా ప్రతిగృహ్యతే సూక్ష్మవస్త్రమవక్షిప్య
మునివస్త్రాణ్యవస్తః. పురుష వ్యాఘ్ర, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి సహా ఆ శ్రీరామచంద్రమూర్తి కైకేయ్యా మునివస్త్రాణి, కైకేయి నుండి కైకేయి తెచ్చినటువంటి ఆ మునివస్త్రాన్ని, మునులు కట్టుకునేటటువంటి ఆ నారవస్త్రములను వలకలములను పరిగృహ్య, తానే స్వయంగా ఆనందంగా తీసుకుని, తల్లి తెచ్చిచ్చావా అన్నట్లుగా తీసుకుని, సూక్ష్మ వస్త్రం, తాను పూర్వం కట్టుకున్నటువంటి పల్చనైనటువంటి వస్త్రం ఏదైతే ఉన్నదో ఆ వస్త్రమును, సన్ననైనటువంటి ఆ మేలి వస్త్రమును అవక్షిప్య, విడచి, మరి కైకేయి ఇచ్చినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో నారచీరలు చాలా మందంగాను, అదేవిధంగా శరీరానికి గుచ్చుకునే విధంగా ఉండే ఆ నార వస్త్రాలని అవస్థ ధరించేశాడు. వెంటనే ఇంక రాముడు నారచీరలను ధరించాడు. ఇదంతా చూస్తున్నటువంటి వారందరూ కూడా ఆ కళ్ళు, ఎందుకు మాకు ఈ కళ్ళు ఉన్నాయి, అప్పటి వరకు కూడా రామచంద్రుడిని చూడటం కోసమే మా కన్నులన్నీ కూడా ఉన్నాయి, ఆ కన్నులు ఇచ్చినటువంటి భగవంతుడికి ధన్యవాదాలు చెబుతున్నటువంటి వారు అప్పుడు మాత్రము ఇటువంటి స్థితిని, రాముడికి ఈ స్థితి కలుగుతుంటే చూడటానిక మా కళ్ళు ఎందుకు ఉన్నాయి, అయ్యయ్యో ఎందుకు మాకు ఈ కళ్ళు అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నాడు. కానీ రాముడు మాత్రము గంభీరంగా కైకేయి వద్ద ఆ వస్త్రములను తీసుకుని తాను చక్కగా ధరించాడు. ధరించేటప్పటికీ వెంటనే లక్ష్మణస్వామి కూడా, లక్ష్మణశ్చాపి తత్రైవ విహాయ వసనే శుభే తాపసాచ్ఛాదనే చైవ జగ్రాహ పితురగ్రతః. లక్ష్మణస్వామి కూడా తండ్రి సమక్షంలోనే కైకేయి వద్ద ఆ నారచీరలను తీసేసుకున్నాడు. తీసుకుని చూడండి, కైకేయి రాముడికి ఇచ్చింది, లక్ష్మణస్వామి ఆమె దగ్గర కావాలని తీసుకున్నాడు. ఇది రాముడికి లక్ష్మణుడికి ఉన్నటువంటి తేడా. అంటే ఇక్కడ ఆ విషయంలో చెబుతారు, రాముడు తాను చెయ్యవలసినటువంటి వనవాసాన్ని చేస్తున్నాడు, లక్ష్మణస్వామి తాను చేయనవసరం లేనటువంటి వనవాసాన్ని కూడా అన్నగారి కోసం చేస్తున్నాడు. కావున వనవాస దీక్ష విషయంలో రాముడి కంటే కూడా లక్ష్మణస్వామే గొప్పవాడు అని చెప్పి మనకు పెద్దలు సంప్రదాయంలో తెలియజేస్తాడు. దాసభక్తిలో లక్ష్మణస్వామిని మించినటువంటి వాడు లేడు అని తెలియజేస్తారు. మరి అలాగే ఇక్కడ రాముడికి ఆ కైకేయీదేవి వస్త్రములను ఇస్తే లక్ష్మణుడు తనంతట తాను స్వయంగా ఆ కైకేయి వద్ద వస్త్రములను తీసుకున్నాడు. లక్ష్మణశ్చాపి, ఆ లక్ష్మణుడు కూడా తత్రైవ, అక్కడే అందరి సమక్షంలోనే, పితు అగ్రత, తండ్రి సమక్షంలోనే, శుభే వసనే విహాయ, మరి ఆ కైకేయి దగ్గర వస్త్రములను తీసుకున్నాడు. తీసుకుని ఆ పక్కగా శుభే వసనే విహాయ, తాను ఇంతకుముందు ధరించినటువంటి మంగళకరమైనటువంటి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి రాజకుమారులకు యోగ్యమైన వస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రములను విడిచిపెట్టి, తాపసాచ్ఛాదనే చైవ జగ్రాహ, తాపసులు ధరించేటటువంటి, తాపసులు అంటే అడవిలో ఉండే ముడులు ధరించే వస్త్రములు ఏవైతే ఉంటాయో ఆ వస్త్రములని లక్ష్మణస్వామి కూడా ఆనందంగా గ్రహించి ధరించాడు. ధరించేటప్పటికి రాముడు లక్ష్మణుడు ధరించారు. ఆ తర్వాత అధాత్మ పరిధానార్థం సీతా కౌసేయవాసిని సమీక్ష్య చీరం సంత్రస్త పృషతి వాగురామివా. రాముడు లక్ష్మణుడు ఇరువురు కూడా గంభీరంగా ఆ కైకేయి వద్ద తండ్రి సమక్షంలోనే వస్త్రములను తీసుకుని వాటిని ధరించారు. మరి సీతాదేవి ఆ వస్త్రములను చూడంగానే ఒక్కసారి ఉలిక్కి పడిందిట. ఎంత అయినా సరే ఆమె రాజకుమార్తె, ఇటువంటి వస్త్రములను కనీసం చూసి ఎరగదు, ఇటువంటి వస్త్రములు ఎలా ధరించాలో కూడా సీతాదేవికి తెలియదు పాపం. పైగా అవి చూస్తే గుచ్చుకునేట్లుగా ఉన్నాయి శ్రీరమణికి. అతి సుకుమారవతి అయినటువంటిది అయిన ఆమె ఆ వస్త్రములను చూడంగానే ఉలిక్కిపడిందిట. ఆ తరువాత కౌశయ్యవాసిని, పట్టు వస్త్రములను ధరించినటువంటి ఆమె, పట్టు వస్త్రములను ధరించడానికి మాత్రమే యోగ్యమైనటువంటి శరీరము కలిగిన ఆమె, సున్నితమైనటువంటి శరీరం కలిగిన ఆమె ఆ సీతాదేవి ఆత్మ పరిధానార్థం తాను ధరించడం కోసము అని
చీరం పృషతి, ఆ నారచీరను చూచి పృషతి వాగురాం ఇవ, ఆడజింక వలను, అడవిలో ఆడజింక వలను చూచినప్పుడు ఏ విధంగా అయితే ఆ వలను చూచి దూరంగా పారిపోతుందో, వలను చూచిన వెంటనే అమ్మో ఇక్కడ వల ఉన్నది అంటే వేటగాడు ఇక్కడెక్కడో మాటు వేసి ఉన్నాడు, ఆ వలలో కనుక తాను చిక్కుకున్నాను అంటే వేటగాడు వచ్చి తనను చంపేస్తాడు అని చెప్పి ఆడజింక ఏ విధంగా అయితే వలను చూచి భయపడుతుందో, వల దగ్గరకు వెళ్ళి ఎగిరి పడుతుందో, అదేవిధంగా సీతాదేవి కూడా ఆ నారచీరను చూచి ఒక్కసారి ఆశ్చర్యానికి లోనైంది. అదేవిధంగా ఒక్కసారి ఆమె ఉలిక్కి పడిందనమాట. వృషతి వాగురాం ఇవ, ఆడజింక వలని చూచి భయపడి ఎగిరిపడినట్లుగా సమీక్ష్య, ఈ కైకేయి తెచ్చినటువంటి నారచీరలను చూచి సీతాదేవి కూడా వాటిని చూచి సంత్రస్త, మిక్కిలి భయపడినదై, అంటే అంతకు ముందెప్పుడూ కూడా చూడలేదు ఆ వస్త్రములను, ఆ వస్త్రములను చూస్తేనే భయం వేస్తున్నది, మరి ఆ వస్త్రములను ధరిస్తే ఇంకెలా ఉంటుందో, వలలో చిక్కుకున్నటువంటి ఆడజింకలాగా నా పరిస్థితి కూడా ఉంటుందేమో అనుకున్నదై మిక్కిలి భయపడిందై ఆమె ఆ వస్త్రములను చూస్తూ భయపడుతూ ఆ విధంగా ఉండిపోయిందిట. అయితే వస్త్రములను తీసుకున్నది కానీ ఆ వస్త్రములను చూచినప్పటి నుండి కూడా ఆమెలో ఒక రకమైనటువంటి భయం, ఈ వస్త్రములను నేను ధరించగలనా, ధరించి నడవగలనా, అసలు ఈ వస్త్రములను ధరించి ఉండగలనా అని ఎంతో ఆమెలో ఒక రకమైనటువంటి ఆందోళన అనేది మొదలైందనమాట. అంతే కదా, ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటాం కదా, అమ్మో ఈ చీర నేను కట్టుకోగలనా, ఇది ఎండాకాలం, ఇది చలికాలం, ఇది కట్టుకుంటే అసలు కాసేపైనా ఉండగలనా, లేకపోతే ఈ పంచగట్టుకుని ఉండగలనా అని చెప్పి ఇలాగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. అటువంటిది ఎప్పుడూ తాను చూడనటువంటిది, ఎంతో క్లిష్టమైనది, శరీరానికి అనుక్షణము కూడా గుచ్చుకుంటూ ఆ విషయాన్ని, అంటే ఏమిటి, తమ వ్రతోపవాస నియమములను గుర్తు చేసేదైనా ఆ నారవస్త్రాలు ధరించడము అంటే ఎంత కష్టము. మరి ఆ నారవస్త్రాలు చూసేటప్పటికీ తాను ఎప్పుడూ చూడనటువంటివి, తాను ఎప్పుడూ ధరించినటువంటివి అయినా అవి చూసేటప్పటికీ ఆమెలో ఒక రకమైనటువంటి ఆందోళన అనేది మొదలయ్యేటప్పటికీ సావ్యపత్రపమాణేవ ప్రగృహ్య చ సుధుర్మనా కైకేయీ కుశచీరేతే జానకీ శుభలక్షణ. ఆ తర్వాత శ్లోకానికి కూడా కలిపి అన్వయం చెప్పుకోవాలి మనం. సుదుర్మనా, మిక్కిలి కలత చెందినటువంటి మనస్సుతో ఉన్నదైన శుభలక్షణ, అలాగే శుభప్రదమైనటువంటి లక్షణములు కలిగినది అయిన ధర్మజ్ఞ, పాతివ్రత్య ధర్మములు తెలిసినదైన, అంటే ఆ నారచీర చూచిన వెంటనే ఒక్కసారి ఉలిక్కిపడింది, భయపడింది, కానీ వెంటనే ఆమెకు ఆ పాతివ్రత్య ధర్మాలు వెంటనే గుర్తొచ్చాయి. నా భర్తే ధరించాడు, అటువంటిది నేను ధరించలేకపోతే ఎట్లాగా, సుకుమారుడైనటువంటి రామచంద్రమూర్తే ధరించినప్పుడు నేను ధరించడానికి వెరిస్తే, అంటే నేను ధరించడానికి ఆలోచిస్తే ఎలాగాని ఆ పాతివ్రత్య ధర్మములను కూడా గుర్తు తెచ్చుకున్నదై. ఏమిటవి ధర్మాలు? పతివ్రత మహాభాగ ఛాయే అనుగతా సదా అని చెప్పి జనక మహారాజు ఆనాడు సీతారామ కళ్యాణ ఘట్టంలో సీతాదేవిని రామచంద్రమూర్తికి అప్పజెబుతూ సీతాదేవిని రామచంద్రమూర్తికి కన్యాదానంగా సమర్పిస్తూ చెప్పినటువంటి మాటలు. రామచంద్ర, ఈమె పతివ్రత, గొప్ప సౌశీల్యం కలిగినటువంటిది, నిన్ను నీడలాగా అనుసరించేటటువంటిది అని చెప్పి రాముడికి చెబుతూ అదే మాటలలో సీతాదేవికి కూడా చెప్పినటువంటి మాటలు. అమ్మా, నీవు పతివ్రతగా ఉంటూ రామచంద్రమూర్తికి అనుకూలంగా ఉంటూ నీడలాగా అనుసరించి ఉండాలి అని సీతాదేవిని కూడా హెచ్చరిస్తున్నట్లుగా, సూచిస్తున్నట్లుగా చెప్పినటువంటి మాటలు. మరి ఆ పాతివ్రత్య ధర్మములు కూడా వెంటనే గుర్తు వచ్చాయి. అంతేగాని భయపడిపోయి అమ్మమ్మో నేను ఈ వస్త్రాలు ధరించను, నేను ఎప్పుడూ చూడలేదు, మా నాన్న ఎప్పుడు ఇటువంటి వస్త్రాలు నాకు కనీసం చూపించలేదు, నీతో పాటు ఉండటం వల్ల నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి ఇలా బాధపడకుండా ఆమె ఒక క్షణం చూచిన వెంటనే ఉలిక్కిపడింది. కానీ వెంటనే ఆమెకి గుర్తొచ్చింది, రాముడంతటి వాడే ధరించినప్పుడు రాముణ్ణి అనుసరించవలసినటువంటి నేను ధరించకపోతే ఎలా అని. ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటిది సీతాదేవి. అంతేకాదు
పతివ్రత లక్షణములు కలిగినటువంటిది, పాతివ్రత్య ధర్మాలు ఎరిగినటువంటిది కావున సా జానకి, ఆ సీతాదేవి కైకేయి కుశచీరే ప్రగృహ్య, కైకేయి తెచ్చినటువంటి ఆ దర్భలతోటి నారలతోటి పెరిగినటువంటి ఆ నార చీరలను తీసుకుని వ్యపత్రపమాణ ఇవ, విశేషంగా సిగ్గుపడుతూ ఉన్నదిట. అంటే ఎప్పుడూ తాను ధరించినటువంటి వస్త్రమును తన చేతికి వచ్చేటప్పటికీ, అంటే ముందు చూడంగానే భయపడింది కానీ వెంటనే మనసుకు సర్ది చెప్పుకుని రాముణ్ణి చూస్తూ ఆ వస్త్రములను కైకేయి వద్ద తీసుకుని, ఆ వస్త్రములు ఎలా ధరించాలో పాపం ఇంతవరకు తెలియదు కదా, అందుకని యపత్రపమాణ ఇవ, విశేషంగా సిగ్గుపడుతూ అలా చూస్తూ ఉన్నదంటే ఎలా కట్టుకోవాలో తెలియక ఎవరిని కట్టమని అడుగుతుంది, అలా అడగలేదు కదా, అందుకని సిగ్గుపడుతూ అలా వస్త్రములను చేత్తో పట్టుకుని చూస్తూ ఉన్నదిట. చూస్తూ ఉంటే అశ్రు సంపూర్ణ నేత్రాచ ధర్మజ్ఞ ధర్మదర్శిని గంధర్వరాజ ప్రతిమం భర్తారమిదమబ్రవీత్. అశ్రుపూర్ణనయన, కన్నీళ్లతో నిండినటువంటి నేత్రములు కలిగినది. ఎందుకు ఈ కన్నీళ్లు వచ్చాయి అంటే ఇక్కడ పెద్దలు చెబుతారు, తాను ధరించవలసి వచ్చింది కాబట్టి ఆమెలో కన్నీళ్లు కాదు, ఆమె ఆ వస్త్రమును తీసుకున్న తర్వాత ఆ వస్త్రముల యొక్క స్థితి ఆమెకు తెలిసింది. ఎంత కఠినమైనటువంటి వస్త్రములు, ఎంతటి కఠినమైనటువంటి వస్త్రములను నా భర్త అయినటువంటి రామచంద్రమూర్తి ధరించవలసి వచ్చింది అని చెప్పి వెంటనే మీ కళ్ళలో నీళ్లు తిరిగాయిట. అలా కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటే అశ్రుపూర్ణనయన, కళ్ళ నిండా కూడా నీళ్లు నిండినటువంటిదై ధర్మదర్శిని, భర్తతో పాటు తాను కూడా ఈ వస్త్రములను ధరించడమే కర్తవ్యము, ఆ వస్త్రమును ధరించడమే ధర్మము అని చెప్పి ఆ వనవాస దీక్షలో భర్త ఎలా పాటిస్తాడో అలాగే తాను కూడా పాటించాలి అని అనుకుంటున్నటువంటిదై గంధర్వరాజ ప్రతిమం భర్తారం, గంధర్వరాజు వంటి వాడు అయిన భర్తతో అని అన్నారు. ఏమిటి ఇక్కడ గంధర్వులను సంబోధించడంలో ఉద్దేశం ఏమిటండి? ఈ సందర్భంలో గానా బజానాలు గంధర్వులు ఇక్కడంతా ఎందుకు వచ్చాయి అంటే, గంధర్వులు వాళ్ళు ఎప్పుడూ కూడా భోగములను అనుభవిస్తూ గంధం అర్వతి అని చెప్పి అంటూ వాళ్ళు ఆ సంగీత వాయిద్యములతోటి సుఖభోగములతోటి వీటన్నిటితో ఎప్పుడూ కూడా వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. గంధర్వులు ఎప్పుడూ దుఃఖమును ఎరుగరు. వాళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి అటువంటి విలాసవంతమైనటువంటి జీవితములను గడిపే గంధర్వులు, ఆ గంధర్వుల యొక్క రాజు ఎవరైతే ఉంటారో ఆ గంధర్వుల యొక్క రాజుతో సమానమైనటువంటి వాడైన తన పతి, తన భర్త రామచంద్రమూర్తి ఈనాడు మునులు ధరించేటటువంటిది ఏమాత్రము సుఖవంతము కానటువంటి నారవస్త్రములను ధరించేటప్పటికీ ఈమె మనస్సులో బాధ ఆ విధంగా బయటకు వస్తున్నదనమాట. అందుకనే గంధర్వరాజ ప్రతిమం, గంధర్వరాజుతో సమానమైనటువంటి వాడైన భర్తారం, తన భర్త అయిన రామచంద్రమూర్తితోటి ఇదం అబ్రవీత్, ఈ విధంగా అంటున్నది. అంటే ఏమిటి? కుశిచీరలను చూపిస్తుంటే ఆ నారచీరలను చూపిస్తూ ఈ విధంగా సీతాదేవి రాముడితోటి అంటున్నది. అంటే ఇక్కడ సుఖములకు మాత్రమే సుఖానాముచిత అనుచిత అసుఖానాం అని చెప్పి అంటూ చెబుతారు. అంటే రాముడు కానీ సీత కానీ వాళ్ళని చూస్తే వీళ్ళకి ఎప్పుడూ కూడా సుఖమే కలగాలి, వీళ్ళకి ఏనాడు కూడా దుఃఖము కలగకూడదు అని ఎవరికైనా అనిపిస్తుందిట. మరి అటువంటిది తన భర్త సుఖములకు యోగ్యమైనటువంటి శరీరం కలిగిన వాడు, ఎవరి చేత కూడా దుఃఖ పెట్టడానికి ఏమాత్రము తగినటువంటి వాడు కాదు. అటువంటి భర్తకు ఇలాంటి స్థితి, ఇలాంటి నారచీరలు ధరించవలసినటువంటి స్థితి వచ్చినదే అని బాధపడుతూ కన్నీళ్లతో కూడినటువంటిదై భర్తను చూస్తూ ఈ మాట అంటున్నది. ఏమనంటున్నది అంటే, ఆ సందర్భంలో నీకు ఈ విధమైన వస్త్రాన్ని ధరించవలసి వచ్చిందా అని ఇలాగా బోరున ఏడవటం కాకుండా ఏమంటున్నది? కథం నుచీరం భద్రంతి మునయో వనవాసిన ఇతిహ్య కుశలా సీత సాము మోహముహుర్ముహు. రామచంద్ర, అసలు ఈ వస్త్రాలని
మునులు ఎలా ధరిస్తారయ్యా? పట్టుకుంటేనే ఇంత కష్టంగా ఉంటే శరీరానికి తగిలితే ఇంకెంత కష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసింది, మనం ఈ చేతులతోటి అనేకమైనటువంటి కార్యములు చేస్తాం కనుక ఈ చెయ్యి మిగతా శరీరం కంటే కూడా, చేతులు కానీ అరికాళ్ళు కానీ మిగతా శరీరం కంటే కూడా కొంత కఠినంగా ఉంటాయి. కొంత కాఠిన్యాన్ని అవి ధరించగలుగుతాయి, పట్టుకోగలుగుతాం. కానీ చెయ్యే సహించలేనంత కాఠిన్యాన్ని ఈ శరీరం కట్టుకుంటే ఎక్కడ సహిస్తుంది? నడుము ప్రదేశంలో కట్టుకుంటే అసలు ఎలా భరించగలుగుతారు అని చెప్పి ఇక్కడ అంటోంది. మహర్షుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఏమంటోంది, వనవాసిన, అడవిలో ఉండేటటువంటి ఆ మహర్షులు, మునయ, మునులు, అదేవిధంగా మునిపత్రులు. ఇక్కడ రెండు ఉద్దేశాలు అన్నమాట. మునులు ధరించారు అంటే వాళ్ళేదో మగవాళ్ళు ధరిస్తారు కానీ అంటే ఇక్కడ రెండు విషయాలు కూడా చెబుతూ, మునయ మునిపత్రయ, మునులు అదేవిధంగా మునిపత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలాగ ఈ వస్త్రాలను ధరిస్తారు అంటే, ఇంత కఠినంగా ఉండేటటువంటి ఈ వస్త్రములను సామాన్యులు ఎవరు ధరించలేరు. అంతేకాదు మునులు కూడా ఎంతో నియమంగా ఉంటారు. మరి ఆ మునులు ఎలా ధరిస్తారు? అసలు ఆ మునిపత్రులు అడవిలో ఉండేటటువంటి వారు ఏ విధంగా ఈ వస్త్రములను ధరించగలరు అంటున్నారు. పైగా ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే, మనకు ఏదైనా ధ్యానం చేయాలి అంటే, ఏదైనా పూజ చేయాలి అంటే అనుకూలమైనటువంటి వాతావరణము, అనుకూలమైనటువంటి వస్త్రధారణ ఉన్నట్లయితే మనం చేయగలుగుతాం. అలా కాకుండా శరీరానికి గుచ్చుకుంటూ ఉంటే ఆ ధ్యానములను, తపస్సులను, వ్రతములను కానీ ఎక్కువసేపు చేయగలమా? చేయలేం కదా. కానీ మునులు ఈ నారవస్త్రములను ధరించే 1000 సంవత్సరముల పాటు వాళ్ళు ఆ అడవులలో తపస్సులను చేస్తూ ఉంటారు. మరి అలా తపస్సులు చేసే మునులు ఈ వస్త్రములను ఎలా ధరించి ఉంటున్నారో అని వారిని మెచ్చుకుంటూ, అంతేకాదు మునిపత్రులు ఎలా ఈ నారవస్త్రాలను ధరిస్తున్నారు, కథం భద్రంతి, కథం ఏ విధంగా వీళ్ళు ధరిస్తున్నారు. ఇది అకుశలా సా సీత ముహుర్ముహు ముమోచ. ఈ విధంగా వ్యాకులత చెందినదై, రామచంద్ర నీవెలా ధరించావయ్యా ఈ వస్త్రములను అని చెప్పి వ్యాకులత చెందినదై. వ్యాకులత అంటే ఏమిటి? మానసికంగా బాధపడుతున్నది. రామచంద్రుడిని చూచి ఆమె ఆ విధంగా అలాగా వ్యాకులత చెందుతూ మనసులో ఆలోచిస్తూ, అకుశల, ఆ చీర ధరించడం ఎలాగో తెలియనిది. అంటే చీర ధరించడంలో, ఆ నారచీరను ధరించడంలో నేర్పరితనం లేనటువంటిదై ఆ సీత ముహుహు ముమోహ, మాటికి కూడా ఆమె అలా సిగ్గుపడుతూ, అదేవిధంగా రాముడు ఆ వస్త్రములను ధరించి ఉన్నాడు అని చెప్పి చూచి ఒకంత కన్నీళ్లతోటి బాధపడుతూ, మరొక విషయం ఆ వస్త్రమును తాను ఎలా ధరించాలో తెలియక ఇలా ధరించబోతూ ఆ వస్త్రం జారిపోతూ ఉంటే సిగ్గుపడుతూ మాటికి కూడా ఇలాగా రాముడు వైపుకు చూస్తూ ఎలా ధరించాలి, అసలు వాళ్ళు ఎలా ధరిస్తారు, నువ్వెలా ధరించావు రామచంద్ర, నేనెలా ధరించాలి ఇది అని చెప్పి అలాగా చూస్తూ ఒకంత బాధపడుతూ ఒకంత సిగ్గుపడుతూ ఇది ధరించడం చేత కావడం లేదు అని చెప్పి అమాయకంగా చూస్తూ ఈ విధంగా 3 లక్షణములను కూడా ఒకేసారి ప్రదర్శిస్తూ సీతాదేవి ఆ నారచీరలను పట్టుకుని ఏమీ పాలుపోనట్లుగా చూస్తూ ఉంటే ఇక అప్పుడు రాముడు రంగంలోకి దిగాడనమాట. మరి ఆ నారచీరను సీతాదేవి ఎలా ధరించగలిగింది, లేకపోతే ఆమె ధరించలేకపోతే ఎవరు ధరింపజేశారు అనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తథా మమ సతాం శ్రేష్ఠ కిం ధ్వజిన్యా జగత్పతే సర్వాణ్యేవ అనుజానామి చీరాణ్యేవ ఆనయంతు మే ఖనిత్రపిటకే
శోభే శోభే సమానయత సమానయత గచ్చతః గచ్చతః చతుర్దశ చతుర్దశ వనే వాసం వనే వాసం వర్షాణి వర్షాణి వసతో మమ వసతో మమ అథ చీరాణి అథ చీరాణి కైకేయీ కైకేయీ స్వయమాహృత్య స్వయమాహృత్య రాఘవం రాఘవం ఉవాచ ఉవాచ పరిధత్స్వేతి పరిధత్స్వేతి జనౌఘే జనౌఘే నిరపత్రపా నిరపత్రపా సచీరే సచీరే పురుషవ్యాఘ్రః పురుషవ్యాఘ్రః కైకేయ్యా కైకేయ్యా ప్రతిగృహ్యతే ప్రతిగృహ్యతే సూక్ష్మవస్త్రం సూక్ష్మవస్త్రం అవక్షిప్య అవక్షిప్య మునివస్త్రాణి మునివస్త్రాణి అవస్థః అవస్థః లక్ష్మణశ్చాపి లక్ష్మణశ్చాపి తత్రైవ తత్రైవ విహాయ విహాయ వసనే శుభే వసనే శుభే తాపసాచ్ఛాదనే తాపసాచ్ఛాదనే చైవ చైవ జగ్రాహ జగ్రాహ పితురగ్రతః పితురగ్రతః అథాత్మా అథాత్మా పరిధానార్థం పరిధానార్థం అథాత్మ పరిధానార్థం అథాత్మ పరిధానార్థం సీతా సీతా కౌశేయవాసిని కౌశేయవాసిని సమీక్ష్య చీరం సమీక్ష్య చీరం సంత్రస్త సంత్రస్త పృషతి పృషతి వాగురామివ వాగురామివ సావ్యపత్ర సావ్యపత్ర పమాణేవ పమాణేవ సావ్యపత్ర పమాణేవ సావ్యపత్ర పమాణేవ ప్రగృహ్య చ ప్రగృహ్య చ సుదుర్మనాః సుదుర్మనాః కైకేయీ కైకేయీ కుశచీరేతే కుశచీరేతే జానకీ జానకీ శుభలక్షణ శుభలక్షణ అశ్రు సంపూర్ణ అశ్రు సంపూర్ణ నేత్రా చ నేత్రా చ ధర్మజ్ఞ ధర్మజ్ఞ ధర్మదర్శిని ధర్మదర్శిని గంధర్వరాజ గంధర్వరాజ ప్రతిమం ప్రతిమం గంధర్వరాజ ప్రతిమం గంధర్వరాజ ప్రతిమం భర్తారం భర్తారం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ కథన్ను చీరం కథన్ను చీరం బధ్నంతి బధ్నంతి మునయః మునయః వనవాసినః వనవాసినః ఇతి హ్యకుశలా ఇతి హ్యకుశలా సీతా సీతా సాముమోహ సాముమోహ ముహుర్ముహుః ముహుర్ముహుః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తత్రింశే సర్గే సప్తత్రింశే సర్గే నవశ్లోకాః శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాద్ సుఖం జీవంతి తే చిరం. ఓం
నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.